ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా రాజంపేటలో మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన ఆయన జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. జగన్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు రా కదిలిరా సభలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారని చెప్పారు. రేపు పీలేరులో జరిగే రా కదిలిరా సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 200 వాహనాల్లో మళ్ళీ చెప్తున్నాం ఆన్ రికార్డ్ 200 వాహనాల్లో అందరినీ మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాజంపేట ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అట్లాగే మా అందరి తరఫున 75వ గణతంత్ర శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు తమ త్యాగాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. వారిలో అగ్రగణ్యులైన మహాత్మా గాంధీ గారు గాని, సుభాష్ చంద్రబోస్ గారు గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని, గంగాధర్ తిలక్ గాని ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. వారందరి ప్రాణ త్యాగాల వల్లే, వారందరి జీవిత త్యాగాల వల్లే, కొన్ని వందల వేల లక్షల మంది త్యాగాల వల్లే మన రాష్ట్రంలో చూస్తే అల్లూరు సీతారామరాజు గారు 27 సంవత్సరాలకే ప్రాణత్యాగాన్ని చేసిన మహనీయుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, ధైర్యవంతుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇక పుట్టాలని కూడా నాకు నమ్మకం లేదు. పోయే జాతిని తన వెంట తీసుకుని తెల్లదొరను గడగడలాయించిన మహా ధైర్యశాలి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఇలా ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఈ రోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలని అత్యద్భుతంగా ఊరు వాడ పల్లె పట్టణంలో జరుపుకుంటున్న అందరికీ కూడా మా తరఫున, నా తరఫున, మా పార్టీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా 2019లో ఏ స్థాయిలో ప్రజలు ఆమోదించి 151 స్థానాలను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కట్టబెట్టారో ఆ ప్రజా ఆమోదానికి, ప్రజా అభిష్టానికి, ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఒక పక్క 75వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఈ సమయంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ, ప్రజలను అరాచకం వైపు మరలిస్తూ ఎక్కడ చూసినా అశాంతి, అరాచకం. దీనికోసమేనా ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది? ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహించలేనా? ఇలాంటి వ్యక్తులతో పని